రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పదవి సంబంధంతో లేకుండా ప్రజాసేవ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి సూచించారు. గురువారం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి మరియు వార్డు సభ్యుల వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కొత్తపల్లి సర్పంచ్ వార్డు మెంబర్లకు 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిందని, ఈ సందర్భంగా పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవకి అంకితం కావాలని తెలిపారు. రాష్ట్రంలో శాశ్వత రాజధానిగా అమరావతికి ఆమోదం తెలుపుతూ పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాజధానితో పాటు పోలవరం అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రేమ అనురాగాలు అయ్యో పాపం అనేది ఈ చేతి నింటే ఎందరినో కాపాడినాం, ఎందరికో భోజనాలు పెట్టాం. అయినా కూడా ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్తాండే నా చేతిలో నుంచి ఈ రోజు కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ఆ భగవంతుడు నాకు మనస్ఫూర్తిగా నిండుగా మనసిచ్చాడు. ఆ మనసుతో నేను నాతోటి వార్డు మెంబర్లను 20 మందిని కలిసి ఎలక్షన్లలో పోటీ చేశాం. ఆ ఎలక్షన్లలో మీ అందరికీ తెలుసు నాకంటే ఎంత బలవంతుడో ఎంత డబ్బులున్న వాళ్ళో వాళ్ళందరినీ కాదని నన్ను కొత్తపల్లె గ్రామ పంచాయతీ 20 వార్డు మెంబర్లకు 17 వార్డు మెంబర్లు మీరు నాకు ఇచ్చి నన్ను ఎంతో ఆప్యాయతగా అనురాగంగా హక్కులు చేసుకున్నటువంటి వారు మన ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు. వారికి నేను ఎప్పుడు పదవిలో ఉన్నా పదవి లేకున్నా నాకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటా. నేను నాకు ఈ పదవి వచ్చిందనేదే కాదు, గతంలో అమృతానగర్ అని పెద్ద కాలనీ అది ఆ కాలనీలో దాదాపు 3000 నుంచి 4000 ఇంట్లు ఉన్నటువంటి కాలనీ. అక్కడ నేను ఒక రోజు ఏదో పని మీద పోయాను గత 8 సంవత్సరాల క్రితం. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చూసి నేను సొంతంగా 4 ట్యాంకర్లు తయారు చేయించి ట్రాక్టర్లు కొని ఒక బోర్డు వేసి ప్రతిరోజు నిత్యం 20 నుంచి 25 ట్రాక్టర్లు ఆ ఊరికి తోలుతా ఉన్నా. అలాంటి తోలుతున్న నన్ను వాళ్ళు చాలా అభిమానించి ఆ యొక్క సేవ చూసి వాళ్ళు నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీ గెలిపించారు. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. కొందరు అంటుంటారు తెలియని మూర్ఖులు ఎన్నో అపవాదాలు వేస్తా అంటారు. అలాంటి దాంట్లకు ఇందాక నేను మా సోదరుడు అలాంటి దాంట్లకు నేను భయపడేవాడిని కాదు. ఇప్పుడే కాదు, గతంలో 87లో నుండి నేను ఎవరికి మంచికి అభిమానానికి మా అన్నకు భయపడి పనిచేసాన్ని. ఏదైనా కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది మంచి పని అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తాను. అలాగే నన్ను హక్కులు చేసుకున్నటువంటి గ్రామ ప్రజలు, కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు, నన్ను నా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి కట్టుగా నన్ను అభిమానించి ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేశారు. ఆ సర్పంచ్ అయినప్పటి నుంచి నేను అనేకమైనటువంటి అభివృద్ధి పనులు, దాదాపు ఒకే ఒక ఊరు ఉంది, ఆ ఊరు మీనాపురంలో ఏం చేయలేదు. అది నేను పదవి లేకుండా కూడా దత్తతలు తీసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేస్తాను. అది 1వ వార్డు మెంబర్. ఆ వార్డు ఒకటి మీనాపురం తప్ప ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశాను. ఈ రోజు కూడా ఈ రోజు పదవి విరమణ చేస్తున్నా కూడా కాలువ ఓపెనింగ్ చేశాం. ఒకసారి సిమెంట్ రోడ్ వేస్తున్నాం. అమృతానగర్ కు వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని 12:30 ఎండ పొద్దున పోయేసి అక్కడ 2 బోర్లు వేసాం. ఎక్కడో చెరువులో 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు వేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అయినా నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే పదవి ఉన్నా లేకుండా చేద్దాము అనేది ఉంది. అలాగే ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి నేను వచ్చినప్పుడు నుండి మా అన్నగారు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు 12 సంవత్సరాల సర్పంచ్ గా ఉన్నారు. అప్పుడు ఈ గ్రామ పంచాయతీలో వాటర్ లేక, ఉదాహరణకు ఒక కాదరబాద గ్రామం, పెద్ద గ్రామం అది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరినటువంటి గ్రామం, పెద్ద గ్రామం. ఆ గ్రామంలో నీళ్లు తాగి నెలకు 2-3 చనిపోతా ఉన్నారు. అది ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటర్
ఆ సాల్ట్ వాటర్ తాగి చాలా మంది లోపల అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారు. అలాంటివి గ్రహించి మనన్న అప్పుడు ఇక్కడ ఇట్లా ఇటాచీలు లేవు, జేసీబీ లేవు, మనుషులతోనే మీనాపురం గ్రామం నుంచి వాటర్ తెప్పించి కాదరవారికి ఇచ్చి ఆయన ఈ రోజు కూడా ఒక దేవుడికి చూసుకుంటారు. అలాంటిదే నేను సర్పంచ్ అయినాక ఆ కాదరబాబులో 2 ఎకరాలు వాళ్ళ శ్మశానానికి ఇచ్చారు. ఆ శ్మశానానికి నేను ఎంతో కష్టపడి పనిచేస్తే కొందరు తెలియని మూర్ఖులు దాన్ని కూడా ఒక అవహేళనగా చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. అలాంటివి వాళ్ళే ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డాను. అలా ఎన్నో గ్రామ పంచాయతీలో మన పంచాయతీలో గ్రామాలు ఉన్నాయి. కానపల్లె గ్రామంలో అయితేనేమి ఎక్కడ చూసినా డ్రైనేజీ రోడ్ వేసాం, లింగాపురంలో వేసాం, కాదరాబాద్లో వేసాం, అమృతానాలు అంత పెద్ద కాలని అమృతానాలు ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రోడ్డు దాదాపు 40 అడుగుల్లో ఉన్నటువంటి రోడ్డు వేశాను అమృతానాలకు, మరుగు రోడ్డు వచ్చి అమృతానాలకు. నీళ్లు అంత కాలనీలో నీళ్లు ఇవ్వాలంటే చాలా గగనం. అలాంటిది ఎక్కడే కానీ రాత్రి 11కు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి, అన్నా నేను రాలేదని. నేను అప్పుడే అక్కడ ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి నేను మళ్ళా వాళ్ళతో నేను ఫోన్ చేయించుకొని రెక్టిఫై చేస్తాను. అలాగే ఈరోజు కొత్తపల్లె పంచాయతీ సర్పంచి వార్డు మెంబర్స్ మీకు 5 సంవత్సరాలు సేవ చేసి కొత్తపల్లె పంచాయతీకి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అందరం కలిసాము. వీరందరికీ నేను అంటే వారు చేసిన సేవలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ప్రజాసేవ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి పదవి ఉంది లేదు అనేది తెలియకుండా అవసరం లేకుండా భవిష్యత్తులో కూడా వీరు ఇదే ఒరవడిని కొనసాగించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసి అది చేస్తా ఉంటే పదవులు ఆటోమేటిక్గా అవే దాంట్లో మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఆ బాటను విడవకుండా ఆ బాటలో నడుస్తా ఉంటే మరింత ఉన్న పదవులు వారికి చేకూరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా ఒక శుభదినం. ఎందుకంటే అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వము ఒక శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో బిల్లు చేసింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే గత 12 సంవత్సరాలుగా మనకు రాజధాని లేదు. రాజధాని ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేని రాష్ట్రం ఉందా? ఏదైనా ఏ రాష్ట్రానికి రాష్ట్రానికైనా కూడా పోనీ ఏ దేశానికైనా రాజధాని లేని దేశం ఉందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంత దౌర్భాగ్యాన్ని అనుభవించింది. 2 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉంది. హైదరాబాద్లో కొన్నాళ్ళు మనకు పరాయి పంచన ఉన్నాం. సరే, 2 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లును ఆమోదం చేసి అమరావతిని ఒక రాజధానిగా ఏర్పాటు చేసి దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి డిజైన్స్ అవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్న యాక్చువల్గా ఏంటంటే 33,000 ఎకరాలను ప్రభుత్వం జోబులో నుంచి 1 రూపాయి పెట్టకుండా రైతుల నుంచి ఉచితంగా ప్రభుత్వం పొందింది. వాళ్ళకు ఇచ్చి మీ భూములు ఇస్తే మీకు ఒక ప్లాట్ ఇస్తామన్నారు. ఆ ప్లాట్ ఇస్తామనే దానికి వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వాన్ని, వారి మాట మీద గౌరవాన్ని, ప్రభుత్వం మీద నమ్మకాన్ని వ్యక్తీకరించి 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఇంత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండే నమ్మకము, అది వారు సాధించిన విజయం. అయినా సరే చంద్రబాబు నాయుడిని మనం తిరస్కరించినాం 2019లో. ఆ సందర్భంలో ఎలక్షన్ కు ముందర జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి శాశ్వత రాజధాని, మేము కూడా అమరావతిని ఆమోదిస్తున్నామని అంతకుముందు అసెంబ్లీలో చెప్పినాడు. ఎలక్షన్ అంతా అదే క్యాన్వాస్ చేసినాడు, అమరావతి మన రాజధాని అని చెప్పి. ఎలక్షన్ అయిపోయి అధికారం చేపడతా ఉండనే మనకు 3 రాజధానులు కావాలా, 30 రాజధానులు కావాలని బాటపట్టినాడు. ఇది కేవలం ఒక దుగ్ధ. ఎందుకంటే ఇది అమరావతి అనే రాజధానికి నిర్మాణం అయితే, ఎందుకంటే మనం చేసిన ప్లాన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అది కన్నా రూపొందింది అమరావతి శాశ్వతంగా ఒక రాజధానిగా వెలుగొందితే అది ఎప్పటికైనా అమరావతి ఉన్నన్నాళ్ళు చంద్రబాబుకే పేరుంటుంది. అమరావతిని చూస్తానే మొట్టమొదటి స్థాపించింది చంద్రబాబు అనే పేరు వస్తుందనే దుగ్ధతో, ఈర్ష్యతో అమరావతిని రాజధాని లేకుండా 3 రాజధానులని మొదలుపెట్టినాడు. ఇది తప్ప వేరే కారణమే లేదు. పోనీ 3 రాజధానులు ఏమన్నా చేసినాడంటే దాంట్లో ఒక్క చోట ఒక బిల్డింగ్ కూడా కట్టింది లేదు, ఒక ఆఫీస్ కట్టింది లేదు.
ఆయన చేసిందంతా పడగొట్టడమే. వస్తానే ప్రజావేదికను గేట్లో కట్టినారు, ప్రజావేదికను పడగొట్టినాడు. ప్రజావేదిక నేను పడగొట్టింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి మొత్తం శ్రీశైలం డ్యాంలో నీళ్ళన్నీ ఇచ్చినాడు ఒకటేసారి. వదిలితే ఆ ప్రజావేదిక మునిగితే నేను చేసింది కరెక్ట్ అనిపించుకోవాలని మొత్తం శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్ళన్నీ వదిలినా కూడా ఆ ప్రజావేదిక మునగలే. ఒకవేళ ఏటి కట్టినా కట్టినారనుకోండి, ఒకవేళ మునగాల్సి వస్తే మునుగుతాయి అనుకోండి. నీకు ఏ రాజధాని ఒక్క బిల్డింగ్ కూడా అప్పటికి లేనప్పుడు ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ వస్తే దాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందా? అంటే అది చూస్తే చంద్రబాబు గుర్తు వస్తాడనే ఉద్దేశంతోనే దాన్ని పడగొట్టినాడు, అంతకు తప్ప వేరే కారణమే లేదు. కాబట్టి అట్టా నాయకత్వాన్ని వదిలించుకొని మనం మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చుకుంటా, ఒకవైపు రాజధానికి ఖర్చు పెడతా, మరోవైపు అభివృద్ధి పనులు చేస్తా, ఇంకోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తా, ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రకరకాల టక్కుటమారే విద్యలన్నీ ప్రదర్శిస్తా చంద్రబాబు ఏదో విధంగా నిధులను సమీకరించి అభివృద్ధి కూడా చేయడానికి ఎంతో నిధులు వెచ్చిస్తున్నారు. అందులో భాగంగానే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రారెడ్డి పాపం ఒక 2-3 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ మాదిరి గతంలో కొంత ఇబ్బందులు పెట్టినారు ఇక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే. దాని నుంచి వెంటనే మన తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కంటే ముందే మన పార్టీలో చేరి మనకు మద్దతు తెలియజేసి ఎలక్షన్లో గెలుపు కూడా కృషి చేసినారు. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం కొత్తపల్లె పంచాయతీలో మాక్సిమం అంటే ఇప్పుడు ఉండే అభివృద్ధి పనుల్లో అన్నిటికంటే అగ్రభాగాన్ని కొత్తపల్లె పంచాయతీకే పెట్టి ఈ కాలువలు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడి నుంచి రోడ్డు వైడన్ చేసి 100 అడుగుల 100 అడుగుల రోడ్డును తయారు చేస్తున్నాము. అప్పుడు మన డిమార్ట్ వరకు మనం చేయాలనే మన సంకల్పము. ఆ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఆ విధంగా ప్రజలతో అంటే ఆ షాపు ఓనర్లతో కానీ ఆ ల్యాండ్ ఓనర్లతో కానీ కొట్లాడుతూ నచ్చ చెప్తా ఒప్పించో నొప్పించో ఏదో విధంగా సాధించి వాటిని పూర్తి చేయడానికి ఆయన వంతు కృషి చేస్తున్నాడు. దానికి పూర్తి మేము కూడా సహకారం అందిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ మేము కానీ చెప్పి నువ్వు పోతా ఉండవు, ఏదైనా ఇబ్బంది వచ్చినా అంటే మేము నీతో ఉన్నామని చెప్పి సో ఆ మాటతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. ప్రజలందరూ కూడా సహకరించినారు. సో మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డిమార్ట్ వరకు కూడా 100 అడుగుల రోడ్డు అయినారంటే మనకి ఎంట్రన్స్ ఒక డబుల్ 4 లేన్ రోడ్ నుంచి మరి అదే విధంగా ప్రొద్దుటూరు టౌన్ లేక్ కూడా వస్తుంది. ఇది ఆ రోడ్డు వేయడం అయితే మనకు అందరికీ సౌకర్యకరంగా ఉంటుంది. ఇది కాకుండా ప్రొద్దుటూరులో కొరపాటు రోడ్డు, అటువైపు ఎర్రగుంట్ల రోడ్డు, ఇవి కూడా మనం 4 లేన్ రోడ్స్ గా చేసుకుంటే మా అన్ని అభివృద్ధి పనులు ఆ ప్రణాళిక రోడ్డు సిద్ధమైన కొరపాటు రోడ్డు కూడా నడుస్తూ ఉంది. ఇంకా కొత్తపల్లి పంచాయతీకి వస్తే ఇది కాకుండా నీళ్ల సౌకర్యం కోసము ఇప్పుడు మళ్ళీ ఒక దాదాపు 3 కోట్ల రూపాయలు అమృత నగర్ కు, వివేకానంద నగర్ కు అండ్ మత్స్య కాలనీ టీచర్స్ కాలనీకి మళ్ళీ కొత్త ఫండ్స్ వచ్చినాయి. దాదాపు 3-3.5 కోట్ల రూపాయలు వాటికి కూడా వినియోగించి ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో దాదాపు నీళ్ల సమస్య అనేది లేకుండా శాశ్వతంగా నీళ్ల సమస్య లేకుండా మంచినీటి సమస్య లేకుండా చేసడానికి ప్రణాళికలు సిద్ధమైనవి. వాటిని నెరవేరుస్తాం. ఇంకా ఈ ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లి సర్కారు ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి వస్తా ఉంటే మనకు ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది ఎర్రగుంట రోడ్డు బైపాస్ పోయే దారి. దాన్ని కూడా వైడన్ చేసి వాళ్ళందరినీ ఒప్పించో కొంతమంది నొప్పించో కొన్ని ఏదో చేసి ఆ వైడన్ చేసి మొత్తం అంతా అక్కడ ఒక పెద్ద సర్కిల్ చేసి, ఎందుకంటే అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగి కొంతమంది మనుషులు కూడా చనిపోయినారు ఆ ట్రాఫిక్ ఓవర్ కావడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఆ వైడన్ చేస్తే మనకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తా ఉన్నాం. వీటన్నిటిలో కూడా శివచంద్రారెడ్డి పాత్ర కూడా ఉంది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా, పదవులు ఆటోమేటిక్ గా అవే వస్తాయని చెప్పి శివచంద్రారెడ్డి తెలియజేస్తూ వారికి మరోసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.